ఆ, అమ్మా నాగవల్లి, చెప్పన్నయ్యా. ఎడం కన్నా అదురుతుందమ్మా. ఏదో కీడు శంకిస్తున్నట్టుంది. ఇప్పుడు దేవాబావ నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఇక్కడే కష్టం లేకుండా సంతోషంగా ఉన్నాను. కీడేం జరగదన్నయ్యా, అంతా మంచి జరుగుతుంది. నా బెంగంతా నీ గురించేనమ్మా. బావా, అమ్మా నాగవల్లి, ఏమైందమ్మా? నాగవల్లి, నాగవల్లి, ఏమైందమ్మా? హలో బావా. దేవా, నాగవల్లికి ఏమైంది? ఏం లేదు బావా, తల మీద బలి పడింది, తను చూసుకోలేదు. ఫోన్ నా చెల్లికివ్వు. ఇదిగో మాట్లాడు. హలో అన్నయ్య, నిజంగానే బల్లి పడిందన్నయ్య. ఎంత కంగారు పడ్డానమ్మా. పైగా తల మీద బల్లి పడితే మంచిది కాదమ్మా. అవును బావా, మరణగండం అని ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. నువ్వేం కంగారు పడకన్నయ్యా, బల్లికే మరణగండం ఉంటుంది కానీ నాకేం కాదు. అవును బావా, నాగవల్లి చెప్పింది కరెక్టే. అయినా నాగవల్లిని చూసుకోవడానికి నేనున్నాను కదా బావా, ఇంకెందుకు టెన్షన్? రేపు సాయంత్రం ఏ విషయం కనుక్కొని ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చేయండి. అలాగే దేవా. ఉంటానన్నయ్య. శివ వదిన్ని, అక్కని, కుముదని అందర్నీ అడిగానని చెప్పు. సరేనమ్మా. ఎడమ కన్నా అదిరితే అపశకునం అంటారు. అసలే నా చెల్లి డెలివరీకి 2 రోజులే టైం ఉంది. పైడితల్లమ్మా, నా చెల్లిని నువ్వే కాపాడాలమ్మా. లక్ష్మీ నరసింహస్వామి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చెల్లెళ్ళు బాగుండాలని, వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూడాలని ప్రతిరోజు నిన్నే మనసులో కొలుస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా నా చెల్లెళ్ళకి ఏ కష్టం రాకుండా పెరిగారు. ఇప్పుడు నా 3వ చెల్లి నాగవల్లి ఒక బిడ్డకి జన్మనివ్వబోతోంది. నా చెల్లికి ప్రసవంలో ఎలాంటి ఆటంకం రాకుండా నువ్వే చూడాలి స్వామి. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. అమ్మా శ్రీవల్లి, కుముద, వచ్చి హారతి తీసుకోండమ్మా. స్వామి, నీ చెల్లి పైడి తల్లమ్మకి నువ్వు ఎలా అండగా ఉన్నావో మాకు మా అన్నయ్య అలాగే అండగా ఉన్నాడు. నువ్వు మా అన్నయ్యని చల్లగా చూడాలి స్వామి. నాగవల్లి అక్క పుట్టబోయే బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా దీవించు స్వామి. తనెక్కడికి వెళ్ళిందమ్మా? ఎవరన్నయ్యా, పని మనిషా? కాదమ్మా, శివ ఎక్కడికి వెళ్ళింది అంటున్నాను. మా వదినాన్ని చెప్పొచ్చు కదా అన్నయ్య. మీ అన్నయ్య సిగ్గుపడుతున్నట్టున్నాడు. దేనికి? ఈ ఇంట్లో నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు కదా, నేను పడాల్సిన సిగ్గు కూడా నువ్వే పడుతున్నావేమో అని డౌట్ వచ్చిందిలే. నువ్వేది తిన్నగా మాట్లాడవా? కనీసం డ్యూటీ అయినా సరిగ్గా చేస్తున్నావా? నువ్వు అది చేస్తే చాలు. ఇంట్లో పని చూసుకోవడానికి ఇక్కడ నేను మా చెల్లెళ్ళు ఉన్నాం. ఎస్ఐగా బాగానే విధులు నిర్వహిస్తున్నాను బావా. దొంగల్ని పట్టుకోవడం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం,
ఆ లెక్కన నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సింది. నన్నా? హ్మ్, అవును నిన్నే. నేనేం చేశాను? ఆ మెళ్ళో 3 ముళ్ళు వేసావంటే దాని అర్థం ఏంటి? కష్ట సుఖాల్లో పాలు పంచుకుని ఎక్కిళ్ళు పడ్డప్పుడు నీళ్లు పంచుకోవాలి, ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండాలి, జీవితాంతం కలిసి అడుగు వెయ్యాలనే కదా. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఎక్కడ పట్టించుకున్నావు? కంచం అన్నంలో కొంచెం నెయ్యి వేసినట్టు చూపించి చూపించకుండా, కనిపించి కనిపించకుండా శివ అని ప్రేమగా ఒక్క మాట అంటావు అంతే. ఎప్పుడు చూసినా చెల్లి పెళ్ళిళ్ళు, డెలివరీలు, వాళ్ళ పిల్లలు అవి ఇవి అంటూ ఆలోచిస్తూనే ఉంటావు. కానీ నా డెలివరీ ఎప్పుడవుతుందో ఆలోచించవా? అవునన్నయ్య, నువ్వు ఎప్పుడు మా గురించి మాత్రమే ఆలోచించకుండా శివ గురించి కూడా ఆలోచించాలి. మీరు కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. నేను తన గురించి కూడా ఆలోచిస్తున్నానమ్మా. అందుకే కదా దేవుడికి పూజ చేసి హారతిస్తున్నాను. అయ్యో, నువ్వు ఇవ్వాల్సింది కర్పూరం వెలిగించి హారతి కాదు స్వామి. పెళ్లి చేసుకున్న భార్యకి ఇవ్వాల్సింది భర్త కౌగిలి,